హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్ల వ్లాగ్స్. ఈరోజు చూపించే ప్రోడక్ట్ లాక్మీ సన్ స్క్రీన్. ఆల్రెడీ నేను లాక్మీ సన్ స్క్రీన్ ప్రొడక్ట్స్ అయితే వీడియో చేస్తున్నాను. అండ్ నాకైతే ఈ లాక్మీలో సన్ స్క్రీన్ అస్సలు నచ్చదు, ఎందుకంటే దీంట్లో ఫ్రాగ్రెన్స్ చాలా హాట్గా ఉంటుంది. మరి ఎందుకు తీసుకున్నారు అని మీకు క్వశ్చన్ ఉంటుంది. నేను తీసుకోలేదు, నాకు ఇదైతే శాంపుల్ ప్రోడక్ట్ ఫ్రీ వచ్చింది. సో ఈ వీడియో చేస్తే మీకు కూడా యూజ్ ఉంటుంది, ఎవరైనా కొనుక్కోవాలనుకుంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నాను. ఇది లాక్మీ 925 సన్ ఎక్స్పర్ట్ డ్రై మ్యాట్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్. సో ఈ సన్ స్క్రీన్ లో మనకి ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే 5 సెకండ్ అబ్జర్వ్ అయిపోద్ది సన్ స్క్రీన్ మీ స్కిన్ లో. అలానే ఇది మంచి మ్యాట్ ఫినిషింగ్ ఇస్తారని చెప్పేసి కూడా ఇలా క్లెయిమ్ చేసింది. చూద్దాం, వీడియో అంతా చూడండి, మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇది 50 ml ప్రొడక్ట్ మనకి 250 రేంజ్ లో అవైలబుల్ ఉంటుంది. ఇది SPF 50 ఉంది, PA రేటింగ్ 4+ ఉంది. అండ్ ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది అంటే ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇది నిజంగా మ్యాట్ లుక్ ఇస్తుందా అంటే డ్రై మ్యాట్ లుక్ ఇస్తుందా ఇవ్వదా అని చెప్పేసి వీడియో అయితే చూస్తే మీకు అర్థమైపోద్ది. అండ్ ఇది వచ్చి మనకి సన్ స్క్రీన్ టెక్స్చర్ ఫ్లూయిడ్ లో ఉంది. అండ్ సో ఫ్లూయిడ్ లో ఉండడం వల్ల మనం స్కిన్ లో అప్లై చేసిన వెంటనే ఇది అబ్జర్వ్ అవ్వడం లేదు. కావాలి అంటే నేను ఇక్కడ చూపిస్తా చూడండి. సో మీరు ఎంత క్వాంటిటీ అయినా స్కిన్ లో తీసుకోండి, కానీ మీరు అప్లై చేసిన వెంటనే సెకండ్స్ లో అయితే ఇది అబ్జర్వ్ అవ్వట్లేదు. అలానే ఇది మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఏం అనిపించలేదు నాకైతే. మనకి ఇది డ్యూ ఫినిష్ లో అక్కడ అనిపించట్లేదు. సో మీకు ఎలా అనిపించిందని మీరు వీడియో అయితే చెప్పండి కమెంట్ చేసి. సో నాకు మ్యాట్ ఫినిషింగ్ అనిపించలేదు, డ్యూగా కొంచెం అనిపించిందని మ్యాట్ ఫినిషింగ్ అస్సలు అనిపించలేదు. నేను ఈసారి కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. సో ఇక్కడ మీకు చూపిస్తున్న క్వాంటిటీ తీసుకొని కూడా స్కిన్లో అయితే మనకి ఎక్కడ క్విక్గా అబ్జర్వ్ అవ్వలేదు. అండ్ ఇది లాక్మీలోని సన్ స్క్రీన్ అయితే ట్రై చేయకండి. లాక్మీలో మనకి మేకప్ ప్రొడక్ట్స్ అయితే బాగుంటాయి, కానీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ బాగోవు. ఇప్పుడు మీరు వీడియో చూస్తే మీకే అర్థమైపోద్ది. నేను ఎంత క్వాంటిటీ తీసుకుని అప్లై చేసినా అది స్కిన్లో మాత్రం అంత బేగా అబ్జర్వ్ అవ్వట్లేదు. తక్కువ తీసుకున్నా అబ్జర్వ్ అవ్వట్లేదు, ఎక్కువ తీసుకున్నా అబ్జర్వ్ అవ్వట్లేదు. అండ్ ఇది రాసుకునండి మనకి చాలా గ్రీజీగా హెవీగా ఉంటుంది. సో ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళైతే మీరు మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చే సన్ స్క్రీన్ ట్రై చేయాలనుకుంటారు కాబట్టి వేరే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ట్రై చేయవచ్చు, కానీ దీన్ని మాత్రం ప్రిఫర్ చేయకండి. అండ్ దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఫ్రాగ్రెన్స్. సో అది కూడా నాకు నచ్చలేదు. సో ఇది మెయిన్, నేను అందుకే లాక్మీ ప్రొడక్ట్స్ కొనుక్కోను సన్ స్క్రీన్స్. నాకు శాంపుల్ ప్రోడక్ట్ వచ్చింది, మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేశాను. ఫ్లూయిడ్ కాబట్టి మేబీ ఇది బేగా క్విక్గా అబ్జర్వ్ అవ్వలేదు అనుకుంటాను. అండ్ ఇది మనకి చాలా ఫ్రాగ్రెన్స్ ఉంది. సో ఫ్రాగ్రెన్స్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ మెయిన్గా మీరు ఈ లాక్మీ సన్ స్క్రీన్స్ అయితే అస్సలు యూజ్ చేయకండి, నాకు పర్సనల్గా నచ్చవు ఫ్రాగ్రెన్స్ వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఫేస్లో అప్లై చేసుకునే ఐ బర్నింగ్ అయితే అవుతుంది, కొంచెం స్కిన్ ఇరిటేట్ కూడా అనిపిస్తుంది నాకైతే. మేబీ నాకు సూట్ అవ్వలేదు అనుకుంటాను. ఒకవేళ మీది డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు ఇదైతే ట్రై చేయకండి. ఇది మెయిన్లీ ఫర్ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ అని ఇచ్చున్నారు, కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా బేగా స్కిన్లోని అబ్జర్వ్ అయిపోయిన ప్రోడక్ట్ కదా ప్రిఫర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే గ్రీజీ ఉండొద్దని అనుకుంటాము. ఈ రోజుల్లో యూజ్ చేసే సన్ స్క్రీన్స్ అన్నీ మనకి నాన్ గ్రీజీ ఉంటుంది అండ్ వైట్ క్యాస్ట్ ఉండట్లేదు, స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. కానీ ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ ఆపోజిట్గా ఉంది. సో బిగ్ నో అని చెప్తాను. సో దీన్ని ఎవరు ట్రై చేయకండి. అండ్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ బాగున్నాయి, కానీ చాలా ఇది కెమికల్ సన్ స్క్రీన్, చాలా ఇది స్కిన్ అయితే ఇరిటేట్ చేస్తుంది. ఎందుకంటే ఫ్రాగ్రెన్స్ చాలా స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఫ్రాగ్రెన్స్ అనేది సూట్ అవ్వదు. అప్పటికి మీరు ట్రై చేయాలనుకుంటే అది మీ చాయిస్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ ఉంది. సో ఫ్లూయిడ్ ఇచ్చున్నారు, కానీ ఇది మనకి ఎలాంటి మ్యాట్ ఫినిషింగ్ అనిపించదు, స్కిన్లో క్విక్గా అబ్జర్వ్ అవ్వట్లేదు క్లైమ్ చేసినట్టు. ఓకేనా. అండ్ ఇది రాసుకుంటే మనకి ఆయిలీగా గ్రీజీగా ఉంది అండ్ చాలా హెవీగా కూడా ఉంది. అండ్ మెయిన్ ఫ్రాగ్రెన్స్ ఉంది అండ్ చాలా మనకి అది వైట్ క్యాస్ట్ కూడా అనిపిస్తుంది చూసిన వెంటనే. సో వీటిలో ఏం క్లెయిమ్స్ చేస్తారో అవేమీ నాకేం అనిపించలేదు. ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే మీరు లాక్మీలో మ్యాట్ లోషన్ ఉంటుంది కదా, అది ట్రై చేయండి, అదైతే ఇంకా బాగుంటుంది దీనికన్నా. అండ్ సన్ స్క్రీన్ లాక్మీలో కన్నా మీకు వేరే బ్రాండ్స్లో బాగుంటాయి. ఆల్రెడీ నేను చాలా సన్ స్క్రీన్ వీడియోసే చేస్తున్నాను, సో అవన్నీ ఒకసారి చెక్అవుట్ చేయండి. కానీ ఇది మాత్రం 5 సెకండ్స్లో అబ్జర్వేషన్ అవ్వట్లేదు, అలానే మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇవ్వలేదు. ఎంత క్వాంటిటీ తీసుకున్నా అది మనకి అబ్జర్వ్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ నాకు లిటిల్గా ఇదేమొచ్చి వైట్ క్యాస్ట్
టేస్ట్ కూడా ఉంది అనిపించింది అనమాట. సో మీరు ఎవరైనా ఆల్రెడీ పర్చేస్ చేస్తున్నారా, చేస్తే మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి నాకు కమెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఒకవేళ మీరు ఇంకా ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇది వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అంతా కొనాలా వద్దా అని. అండ్ లాక్మీలో అయితే సన్ స్క్రీన్ అస్సలు ట్రై చేయకండి, ఎందుకంటే వాటిలో బాగా ఫ్రేగ్రెన్స్ ఉంటాయి. సో మన స్కిన్కి ఎఫెక్ట్ అవుతాయి అనమాట, డ్యామేజ్ అవుతుంది. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్